ప్రతి గ్రామానికి చరిత్ర వైభవాన్ని కలిగి ఆనాటి జ్ఞాపకాలని మనకి అందిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి పల్లెలు ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లా రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ గ్రామం ఒకటి. ఈ గ్రామం అనేక రాజవంశాల యొక్క వైభవాన్ని, ఆలయాల కాంతులని, ప్రకృతి రమణీయ అందాలని మనకి అందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి చక్కనైనటువంటి గ్రామం ఈ గ్రామం ముఖ్యంగా మనకి కాకతీయుల యొక్క నటవాడి సామంతరాజులు, కళ్యాణి చాళుక్యుల యొక్క వైభవాన్ని చూపించేటువంటి గ్రామం. వారు చేపట్టినటువంటి పాలనా సంస్కరణలు, ఆలయ నిర్మాణాలు, కోటగోడలు, శిల్పాలు, ప్రజల అవసరానికి ఏర్పాటు చేసినటువంటి నీటి వసతులు, ఇలా వారి యొక్క సేవా కార్యక్రమాలని మనకి ఈ గ్రామంలో చక్కగా దర్శించవచ్చును. వాటన్నింటితో పాటు 1000 స్తంభాల గుడిని పోలినటువంటి చక్కటి త్రికూటాలయం నిర్మించారు. ఈ యొక్క గ్రామంలో శివాలయం, అవి కాకుండా ఇంకా అనేకమైనటువంటి దేవతా ఆలయాల నిర్మాణం జరిగింది పూర్వకాలంలో. అవన్నీ కనుమరుగైన ప్రస్తుతానికి శివాలయం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆనాటి వైభవాన్ని, వారు అందించేటువంటి శిల్ప కళా సౌశీల్యాన్ని, ఆ శిల్పకారుల యొక్క గొప్పదనాన్ని మనకి అందిస్తూ చక్కటి స్ఫూర్తిని, సందేశాన్ని అందిస్తూ ఉన్నాయి. ఆలయాలు భగవత్ అవతార సందేశాన్ని అందిస్తూ మనల్ని సంస్కరింపజేస్తూ సమాజ స్ఫూర్తి కేంద్రాలుగా సాగేటువంటి చక్కటి ఆధారాలు ఈ యొక్క ఆలయాలు. అలాంటి ఆలయాల్లో మనం ఈరోజు అందుకోబోతున్నటువంటి ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నిడిగొండ. ఎప్పుడో ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశారు అని, ఆ తరువాతి కాలంలో కాకతీయులు గోపుర నిర్మాణము చేపట్టారు అని మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద గుట్టపై ఈ యొక్క ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చు. ఈ యొక్క ఆలయానికి మెట్ల మార్గం గుండా పైకి చేరగానే పైన గరుడాల్వార్ సన్నిధి, ఆ తదుపరి లోపల గుండుకి స్వయంభూ నరసింహస్వామితో పాటుగా కింద ఆళ్వార్లకి అవయవ రూపంగా చెప్పేటువంటి నమ్మాళ్వార్లు, ఆచార్యులకి అవయవ రూపంగా చెప్పేటువంటి భగవద్ రామానుజాచార్యులు మనకు దర్శనమిస్తారు. అలాగే ఆ తరువాతి కాలంలో ప్రతిష్ఠ చేసినటువంటి విలక్షణ రూపంతో ఉన్నటువంటి లక్ష్మీ నారసింహుడి యొక్క మూలమూర్తిని, రామానుజ మూలమూర్తిని, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి, అలాగే లక్ష్మీ నరసింహుడు, రామానుజుల వారి యొక్క ఉత్సవ మూర్తులని, మూలమూర్తులని మనం దర్శనం చేసుకుంటా ప్రాచీన కాలం నాటి చతుర్భుజుడైనటువంటి కృష్ణుడు, వేణుగోపాలుడు, అలాగే రుక్మిణీ సత్యభామ విగ్రహాలు, ఆలయంలో ఉన్నటువంటి వాహనాలు ఆనాటి శిల్పుల యొక్క పనితీరుని, నైపుణ్యాన్ని,
భగవత్ వైభవాన్ని మనకు అందిస్తాయి. అంతేకాక ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తిగా ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి శంకుచక్రాలను ధరించి అమ్మని తన తొడపై కూర్చుండబెట్టుకొని అభయ హస్తంతో తన దర్శనాన్ని అనుగ్రహించడం జరుగుతుంది. ఆ యొక్క అభయహస్తంలో పద్మాన్ని ధరించడం ఒక వైలక్షణంగా మనం చెప్పుకోవచ్చును. ఈ విధంగా మనం ఆ భగవత్మూర్తిని దర్శనం చేసుకుంటాం. ఎక్కడా లేని విధంగా తన యొక్క అభయహస్తంలో పద్మాన్ని కలిగి ఉండడం ఇక్కడ స్వామి ప్రత్యేకత. ఉత్సవ రూపంగా, మూలమూర్తిగా, అలాగే 16-17 శతాబ్దాలలో గంటు గీతలతో వేసి అర్థించుకున్నటువంటి నమ్మాళ్వార్లు భగవద్ రామానుజాచార్యుల యొక్క మూర్తులని మనం ఇక్కడ దర్శించుకుంటాం. ఆచార్యుల వారి యొక్క దర్శనం 3 రూపాలుగా మనం దర్శించుకునేటువంటి అవకాశం మనం ఈ ఆలయంలో ఉంది. వైలక్షణమైనటువంటి ఆ యొక్క లక్ష్మీ నరసింహుడి యొక్క విగ్రహం కూడా, మూర్తి కూడా అక్కడక్కడ తెల్ల తెల్లగా, ఎర్రెర్రగా, నల్లగా అవపడుతూ ఉండి ఏ యొక్క లోహాలతో, వస్తువులతో తయారు చేశారో చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఇక్కడ ఉండేటువంటి లక్ష్మీ నృసింహస్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఇక్కడ స్థానాచార్యులుగా ఉన్నటువంటి కోయిల్ కందాడై వెంకట సుందరాచార్యుల వారు ఒక సుప్రభాతాన్ని, ఏకాద్వేష సుప్రభాతాన్ని, స్తోత్రాలని కూడా రచించి వెలువరించారు అని తెలిసింది. కానీ ప్రస్తుతం ఆ యొక్క పుస్తకం అలభ్యంగా ఉంది. ఆలయానికి సంబంధించినటువంటి ఉత్సవాలు, జాతర 12 రోజుల పాటు 3-4 ఊళ్ళు కలిసి ఘనంగా చేసేవారని, స్వామివారి తరపున నిడిగొండ వారు, అమ్మవారి తరపున నారాయణపురం వారు అని, చివరి రోజు తోటలో, నారాయణపురం దగ్గర ఉన్నటువంటి తోటలో స్వామివారి చివరి రోజు ఉత్సవం అక్కడ జరిగేది అని, అలాగే స్వామివారికి ఉన్నటువంటి గరుడ వాహనంపై స్వామి అమ్మ వేంచేసి చక్కగా నిడిగొండ, నారాయణపురం పుర వీధుల్లో తన యొక్క దర్శనాన్ని పల్లకి సేవ రూపంలో, గరుడ సేవ రూపంలో అనుగ్రహించేవారు అని తెలుస్తుంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జరిగేటువంటి అనేకమైనటువంటి వైభవమైనటువంటి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరిగేవని కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తాదుల ద్వారా మనకు సమాచారం అందుతూ ఉంది. అలాగే మనకి ఈ యొక్క పెద్దగుట్టకి లక్ష్మీ నృసింహస్వామి ఉన్నటువంటి ఆ గుట్ట పక్క భాగంలో కొంత ముందుకు వెళితే అక్కడ ఒక గుండుకి హనుమంతుడు, గరుత్మంతుడు స్వామికి సమానంగా ఉండడం, అక్కడ అన్నమరాజు, పోదిరాజు అనేటువంటి ఆయన గుట్ట పై భాగంలో తవ్వించినటువంటి కోనేరు శాసనం మనం చూడవచ్చు. పై భాగంలో కోనేరు కూడా ఇప్పటికీ కూడా మనం గమనించవచ్చును. ప్రస్తుతం నీరు లేక ఒక బొందలాగా ఉన్నటువంటి శిథిలమైనటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా గ్రామస్తులు సంక్రాంతికి గుట్ట పై భాగానికి వెళ్ళి అక్కడ ప్రసాదాన్ని తీసుకొని ఆ యొక్క రోజంతా కూడా అక్కడ గడిపేవారు అని, సంక్రాంతి రోజు అక్కడ పైనే ఉండేవారు అని గ్రామస్తుల యొక్క మాట. ప్రస్తుతం ఆ సాంప్రదాయం ఆగిపోయింది. ఆ పై భాగంలో కోనేరు పక్కనే భక్తాంజనేయుడి యొక్క విగ్రహము, శాతవాహన కాలం నాటి ఇటుకల దిబ్బ, అలాగే బురుజు, మనకు రాతి కోతగోడలు అవుపడతాయి.
ఈ యొక్క పెద్దగుట్టకి 4 వైపులా కూడా అనేకమైనటువంటి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి శిల్పాలని ఆనాటి కాలంలో చెక్కి ఉన్నారు. స్వామికి సమానంగా ఆ యొక్క గరుత్మంతుడు హనుమంతుడు ఎందుకు ఉన్నారు అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, మరొక ప్రశ్న ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఉత్సవాలు మనకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం, మన ఆలయం కింది భాగంలో చెరువు పక్కకి ఘట్ట సముద్రం అనేటువంటి చెరువుని కళ్యాణి చాళుక్యుల యొక్క కాలంలో నందవాడి సామంతరాజులు తవ్వించారు. ఆ సమయంలో ముప్పేశ్వర దేవాలయాన్ని కూడా నిర్మించారు. ఆలయానికి ఉన్న వైభవం కూడా ప్రత్యేకం. ఆ ఆలయానికి ముందున్నటువంటి మండపంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగేవని భక్తులు చెప్తూ ఉంటారు. ఆ యొక్క మండపం ముందు భాగంలో చండప్రచండుల యొక్క చక్కటి శిలలు మనకు మూర్తులు దర్శనమిస్తాయి. స్వామి యొక్క ఆలయం వద్ద ఉండాల్సినటువంటి ద్వారపాలకులు ముందు భాగంలో ఎక్కడో మండపం దగ్గర ఉండటం అనేటువంటిది ఒక విశేషం. దాని యొక్క ఆలోచన కానీ ఆంతర్యం కానీ అక్కడ ఎందుకు పెట్టారు అనేటువంటి ఆలోచన కానీ దానికి సమాధానం ఇచ్చేటువంటి వారు ప్రస్తుతం లేరు. ఇట్లా అనేక ప్రశ్నలని మనకి అందిస్తూ తన యొక్క వైభవాన్ని కాపాడుకుంటూ రాబోయే తరాలకి ఈ వారసత్వ వైభవాన్ని ఆధ్యాత్మిక కాంతులని అందిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు మన ఈ లక్ష్మీ నరసింహస్వామి. కొన్ని సంవత్సరాల క్రితం ఆలయంలో దొంగలు పడటం, విగ్రహాలని కూడా మొత్తం కూడా ఎత్తుకపోవడం జరిగింది అని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలను కూడా ఎత్తుకపోతే మళ్ళీ తీసుకువచ్చారు అని కూడా చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలను కొన్నింటిని యాదగిరిగుట్టకి ఇచ్చారు అని కూడా ఇక్కడ భక్తులు చెప్తూ ఉంటారు. అలా ఉన్నటువంటి ఆభరణాలు కానీ మూర్తులు కానీ మకర తోరణాలు కానీ వెండి బంగారం వంటి లోహాలతో తయారు చేసినవి అని భక్తులు చెప్తూ ఉంటారు. అలాంటి ఆలయం ఆ దొంగతనాలు లాంటి విద్రోహాలు జరిగినప్పుడు ఆగిపోయినటువంటి ఆలయం మరలా ఆరాధనా కార్యక్రమాలని అందుకొని తన వైభవాన్ని పుంజుకొని మరలా జగతికి చక్కటి సందేశాన్ని అందించడానికి ముందుకు వచ్చింది ఒక 3 సంవత్సరాల క్రితం. ఎంతోమంది ప్రయత్నించినా చేస్తామని సంకల్పం చెప్పినా అది నెరవేరలేదు. శ్రీమాన్ గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు అలాగే వారు ముందుపడి అటు తరువాత శ్రీమాన్ నరసింహారెడ్డి గారిని కలుపుకొని ఇక గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులతో ఆలోచించుకొని ఆలయాన్ని మరలా ఉద్ధరించి అందరికీ అందించాలి, భగవద్ దర్శనాన్ని, ఆలయం యొక్క వైభవాన్ని పెంచాలి అనేటువంటి సత్సంకల్పంతో ముందుకు సాగి మెట్టదారి కానీ ఆలయం ముందు మంటపం కానీ శిథిలమైనటువంటి వాహనాలని మరలా వాటి యొక్క పూర్వస్థితికి తీసుకురావడం కానీ నూతన ఉత్సవ మూర్తులని తీసుకురావడం, జనగామలో ప్రసిద్ధి పొందినటువంటి యాదగిరిగుట్ట మరియు చిన్నజీర స్వామి ఆస్థాన సిద్ధాంతి వర్యులు శ్రీ గురువే శ్రీమాన్ తీనాచ సంపత్ కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క పర్యవేక్షణలో మార్గదర్శనంలో ఆలయ సంప్రోక్షణ ఉత్సవ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలని వైభవంగా చేపట్టి మరలా ఆలయానికి
నూతన శోభను అందించారు. అంతేకాకుండా ఈ యొక్క ఆలయంలో అర్చకులుగా చక్రవర్తి వారు, అలాగే వేదాంతం వారు, సౌమిత్రి వారు అర్చకులుగా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వేదాంతం వారు అర్చకులుగా చేసినటువంటి సమయంలో ఆలయం కింది భాగంలో ఉండేటువంటి ఇంట్లోకి పులి వచ్చి 15 మంది ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి మాత్రం తాను తన పంజా విసిరి చంపింది అని చెప్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ యొక్క పులిని అటవీ శాఖ వారు చంపి దాన్ని గ్రామంలోని గ్రామ పంచాయతీ దగ్గర వేలాడేసి అందరికీ భయం పోయిన తరువాత తీసుకువెళ్ళారు అని చెప్తారు. అలానే ఎలుగుబంట్లు కూడా ఈ యొక్క ఆలయం పక్కకు ఉన్నటువంటి స్టోర్ రూమ్ వద్ద ఎలుగుబంటి కూడా నివసించేది అని చెప్తారు. ఉత్సవాలు జరిగినటువంటి సమయంలో చెరువులో శనగలు పండించి ఒక్కో కులానికి ఇంత ఇంత అని ఒక భాగాలు చేసి వారికి ఆ యొక్క శనగలని పంచేవారు అని కూడా గ్రామస్తులు చెబుతూ ఉంటారు. అత్యంత వైభవంగా ఒకనాడు వెలిగినటువంటి ఈ యొక్క ఆలయం మరలా ఆ శోభను, ఆ యొక్క కాంతులను అందుకోవడానికి ముందుకు సాగుతూ ఉంది. ఆలయ నిర్వాహకులు, గ్రామ ప్రముఖులు, యువకులు మొదలైనటువంటి వారి యొక్క తోడ్పాటుతో మరలా దేదీప్యమానమై ఆలయం ఆనాటి చరిత్రని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందరికీ అందిస్తూ ముందుకు సాగుతూ ఉంది. మన పురాతన ఆలయాలని పరిరక్షించుకుందాం, వాటిలోని ఆంతర్యాన్ని, సందేశాన్ని అందుకొని మన జీవనాన్ని సార్థకత చేకూర్చుకొని సకల శుభాలతో మన జీవనాన్ని సాగిద్దాం. మాధవపెద్ది చిన్న వెంకన్న గారు ఆలయంలో ఉన్నటువంటి మూర్తి విషయమై మంగళాశాసనాన్ని, సుప్రభాతాన్ని, ప్రపత్తిని, స్తోత్రాన్ని అందించడం జరిగింది. ఆలయం చక్కగా ప్రకృతి పరిమళాలతో, పక్షుల యొక్క కిలకిల రాగాలతో, చక్కటి సుందరమైనటువంటి ప్రాంగణంలో స్వామి వేంచేసి ఉండడం చక్కటి అనుభూతిని, భక్తులకి ఆనంద పారవస్యాన్ని అందిస్తుంది. ఈ ఆలయంలో జరిగేటువంటి విశేష సేవలని, ఉత్సవాలని దర్శించండి, తరించండి. భాగవత ఆచార్య అనుగ్రహాన్ని అందుకోండి. ఆలయానికి సంబంధించి మీకున్నటువంటి అనుబంధాన్ని కామెంట్ రూపంలో అందించండి. ఆలయ వైభవాన్ని అందరికీ తెలపండి. మరిన్ని విశేషాలని మరొక వీడియోలో అందుకుందాం. మన సాంప్రదాయాలు, ఆచారాల యొక్క విజ్ఞానాన్ని అందుకుంటూ, ఆచరిస్తూ, మన చరిత్రను కాపాడుకుంటూ, భావితరాలకు అందిస్తూ ఆదర్శంగా అడుగేద్దాం. జై లక్ష్మీ నృసింహ, జై శ్రీరామ్. మరిన్ని విశేషాలని మరొక వీడియోలో అందుకుందాం. మన సాంప్రదాయాలు, ఆచారాల యొక్క విజ్ఞానాన్ని అందుకుంటూ, ఆచరిస్తూ, మన చరిత్రను కాపాడుకుంటూ, భావితరాలకు అందిస్తూ ఆదర్శంగా అడుగేద్దాం. జై లక్ష్మీ నృసింహ, జై శ్రీరామ్.